బంగారం సక్సెస్ని వీళ్ళు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద చాలా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయడం అలవాటు, అలాగే మాట్లాడడం అలవాటు మేడం. సో నేను ఈ ఊళ్ళో ఎక్కువగా పనిచేసింది అదృష్టవశాత్తు విమెన్ ఎంపవర్మెంట్ అనే సబ్జెక్ట్లో 5 ఏళ్ళు పనిచేశాను మేడం. మహిళా సాధికారత. 15-16 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు అయిపోయి భర్తల్ని పోగొట్టుకుని 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చేసి సాహసంతో బతుకుని సార్థకం చేసుకున్న వేలాది మంది మహిళలు నాకు తెలుసు. వాళ్ళందరికీ మా ఇంటి బంగారం సినిమాని అంకితం చేద్దాం. అటువంటి మహిళలందరికీ. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు భారత సైనికులు పాకిస్తాన్లో ఉండిపోతే వాళ్ళని భారత భూభాగంలోకి తీసుకొచ్చింది గుంజన్ సక్సేనా అనే ఒక మహిళా పైలట్. 12 సంవత్సరాల అతి చిన్న వయసులో సామూహిక మానభంగానికి గురై ఆ మానభంగం చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడేలా చేసి ప్రజ్వల అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి మానభంగాలు పొందుతున్న అమ్మాయిలకు సహాయం చేస్తున్న సునీతా కృష్ణన్ పద్మశ్రీ, ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి. 3వది, రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుని హిమాలయంలోని ఎవరెస్ట్ని కృత్రిమమైన కాలుతో ఎక్కిన అరుణిమా సిన్హా, ఆవిడని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎందుకు చెప్తానో తర్వాత చెప్తాను, 2 నిమిషాలు ముగించేస్తాను. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటే అందరికీ తెలుసు. సినిమాల్లో ఎక్కువగా ప్రగతి సాధించి అద్భుతమైన కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తాం. కానీ 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు దేవికా రాణి అనే ఒక మహిళకి ఆ అవార్డు మొట్టమొదటి వచ్చింది. సో ఈ వీర మహిళలందరికీ మా ఇంటి బంగారం సినిమాని అంకితం చేయడానికి నేను సమంత గారి పర్మిషను, రాజు గారి పర్మిషన్ అడుగుతున్నాను. సో మరి ఆ సాహస మహిళలందరికీ ప్రతీకగా మన ముందు ఇద్దరు కూర్చుని ఉన్నారు, సమంత గారు, నందిని రెడ్డి గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? కొంచెం కలెక్టర్గా అడుగుతున్నాను, ప్లీజ్ గట్టిగా కొట్టండి చప్పట్లు. ఇటువంటి సాహసమైన మహిళలకి మనం ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి. వెనుకున్న రాజుగారు, వారితో నాకు చాలా పరిచయం తక్కువ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం మన సినిమా గ్యాప్లో చూసినప్పుడు నాకు కంగారు, అంటే ఉద్యోగస్తులం కదమ్మా, ఎట్ట చేస్తున్నాం ఏంటో తెలియదు, భయం. సార్ దగ్గరికి వెళ్ళి బాగా ఆయన పాపం ఆయన హడావిడిలో ఉన్నారు. ఎట్ట చేశాను సార్ అంటున్నాను. ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ అన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ మై 7 years ఆఫ్ ఫిల్మ్ కెరియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవత. ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ సమాజం బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ఒక్కసారి మా ఇంటి బంగారం సినిమా చూసి మగవాళ్ళందరం మరింత బాధ్యతగా ఉందామని ఒకసారి ప్రామిస్ చేయండి, గట్టిగా చప్పట్లు కొట్టి. మగాళ్ళు, అబ్బాయిలు గట్టిగా. సో ఖచ్చితంగా మహిళల పట్ల గౌరవంగా బాధ్యతగా ఉందాం. మా ఇంటి బంగారం సినిమాని సక్సెస్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేషం ఇవ్వడానికి నన్ను నందిని గారు చాలా ఇబ్బంది పెట్టారు. అది ఇబ్బంది కాదు, అందమైన ఇబ్బంది. నేను 150 సినిమాలు చేసేసాను, నన్ను ఆడిషన్కి పిలిచారు మేడం. ఆడిషన్ చేస్తేనే నీకు వేషం అన్నారు. నేను హ్యాపీగా వెళ్ళిపోయాను. 5 వెర్షన్లు చేశాను. ఇంకా నాకు మనశ్శాంతిగా లేదు. మళ్ళీ పైకి వెళ్ళి సీన్ పిలిచి సీన్ కొంచెం కంగారుగా చేశాను, ఇంకొక వెర్షన్ చేస్తానని చెప్పాను. అది ఆ రోజు సాయంత్రం యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. ఏదో సివిల్ సర్వీసెస్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినంత ఆనందం వచ్చేసింది నాకు, సీరియస్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సక్సెస్ ఇలాగే కొనసాగాలి. అందరం కూడా మహిళల్ని గౌరవిస్తామని, ఈ సినిమా చూసిన తర్వాత బాధ్యతగా ఉందామని ఒక్కసారి ప్రామిస్ చేసుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాక్ చాతుర్యంతో మమ్మల్ని అందరినీ కూడా అలా కట్టి పెట్టేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.